హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు లడ్డూ చేసి చూపించబోతున్నానండి. స్వీట్ ఇష్టపడే వారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉండే రెసిపీ, చాలా డిఫరెంట్ ప్రాసెస్తో చేసి చూపించబోతున్నానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎక్కువగా సూజీ రవ్వతో లడ్డూ చేస్తాం, శనగపిండితో లడ్డూ చేస్తాం కదా, కానీ అవి రెండు యూజ్ చేసి నేను డిఫరెంట్ ప్రాసెస్తో చేసి చూపించబోతున్నానండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా సూజీ రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసుకోండి. అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో శనగపిండి తీసుకోండి. ఇవి రెండు మిక్సింగ్ బౌల్లో వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత కాచిన నెయ్యిని ఇలా 4-5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. అచ్చంగా నెయ్యితో కూడా ఈ రవ్వను మనం కలుపుకోవచ్చు. లేదంటే కొంచెంగా నెయ్యి వేసుకుని కాచి చల్లార్చిన పాలను వేసుకోవచ్చండి. నేను పాలతో కలపబోతున్నాను. టేస్ట్ కోసం కొంచెంగా నెయ్యి వేసుకుని మిగిలిన రవ్వని పాలతో కలపబోతున్నానండి. కాచి చల్లార్చిన పాలని పోసుకొని కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. పాలు కానీ నెయ్యి కానీ మీకు కుదరకపోతే వాటర్తో కూడా కలుపుకోవచ్చండి. అప్పుడు కూడా లడ్డూకి టేస్ట్ అనేది ఏమాత్రం తగ్గదు. ఇలా పాలు పోసుకుని చూసుకుంటూ కలుపుకోండి. కొంచెం పల్చగా అయినా కలుపుకోవచ్చండి. చపాతీ ముద్దలాగా మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగానే కలుపుకోండి. ఎందుకంటే రవ్వ అనేది మనం కలిపినప్పుడు మెత్తగా ఉన్నా సరే నానిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత చూసినట్లయితే బాగా గట్టిగా అయిపోతుందండి బ్యాటర్ అనేది. అందుకే మనం మెత్తగానే కలుపుకోవాలి. నానిన తర్వాత చూపిస్తున్నానండి. ఇది గట్టిగా తయారైంది కదా. ఇప్పుడు దీనిలోకి మరలా 2-3 టేబుల్ స్పూన్లు పాలను పోసుకుని కలుపుకోండి. మరి ఇంత ముద్దలాగా ఉండకూడదండి, కొంచెం పలచగా చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పలచగా చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ వస్తాయండి. ఏఎల్ఏ ఆల్ అనే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలిపిన పిండి ముద్దలో నుండి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చెక్కల్లాగా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి. చేతికి నెయ్యిని అప్లై చేసుకోండి. ఎప్పటికప్పుడు నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా చెక్కల్ని ఒత్తుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా పోయాల్సిన పని లేదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ శనగపిండి చెక్కల్ని అలా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి, చాలా సింపుల్గా ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో కనుక మీరు లడ్డూ చేసి తిన్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మనం ఎక్కువగా శనగపిండి లడ్డూ చేస్తూ ఉంటాం, బొంబాయి రవ్వతో పంచదారతో కొబ్బరితో లడ్డూ చేస్తూ ఉంటాం కదా, కానీ ఈ ప్రాసెస్తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుందండి. రెసిపీ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన కూడా బాగా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మిక్సీ జార్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ జార్లో వేసుకోండి. అలా మనం డీప్ ఫ్రై చేసిన చెక్కలన్నీ కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తని ముద్దలాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. దీనిలో వాటర్ కానీ పాలు కానీ ఏమీ యూజ్ చేయొద్దండి. అలా డైరెక్ట్గానే ముక్కల్ని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇలా రవ్వ రవ్వగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకోండి. ఒక కప్పు నిండా బెల్లం తీసుకోండి. నేను అరకప్పు బెల్లం అరకప్పు పంచదారతో చేయబోతున్నానండి.
ఇవి రెండు కలిపి 1 కప్పు ఉన్నాయి. అరకప్పు బెల్లం తురుము, అరకప్పు పంచదార తీసుకుని కళాయిలో వేసుకోండి. 1 కప్పు నిండా వాటర్ తీసుకుని పోసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇది పచ్చకర్పూరం అండి, చిటికెడు మాత్రమే వేసుకోండి ఫ్లేవర్ కోసం. లడ్డు ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా, తెచ్చుకుంటూ ఉంటాం కదా గుడిలోకి వెళ్ళినప్పుడు, అలాంటి టేస్ట్తో ఈ లడ్డు అనేది వస్తుంది. పచ్చకర్పూరం ఖచ్చితంగా వేసి చూడండి. నేను చూపించినంత మాత్రమే వేసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం. బెల్లం తురుమంతా కూడా కరిగే వరకు బాగా కలుపుకోండి. చిటికెడు గల్లుప్పు వేసుకోండి. నేను చూపించినంత మాత్రమే వేసుకుని అదంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని అలా పాకంలో వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నట్లయితే చల్లారుతుందండి. చల్లారిన తర్వాత మనం చేత్తో లడ్డూలను చేసుకుందాం. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చేత్తో ఒకసారి మొత్తం కూడా రవ్వని బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలనేవి లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా కలుపుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటూ మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవటమే. ఈ ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మనకి కావలసిన సైజులో లడ్డు ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవటమే. రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వ శనగపిండి లడ్డు. ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుందండి. ఇలా మొత్తం కూడా లడ్డూలు రెడీ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. జీడిపప్పులు, బాదం, కిస్మిస్ అలాంటివన్నీ వేసుకోండి. పుచ్చపప్పు అంటాం కదా, అవి కూడా వేసుకోండి. పిస్తా పప్పులు కూడా వేసుకోండి. అవన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో లడ్డూలు చేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండి లడ్డు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.